అందరికీ నమస్కారం. నాకు లక్పత్ దీదిలో కొత్త ఆప్షన్ డాష్బోర్డ్ వచ్చింది. ఏ విధంగా చూసామో తెలుసుకుందాం. మీరు జస్ట్ ఇక్కడ లక్పత్ దీది అని టైప్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ లక్పత్ దీది అంటే ఓన్లీ లక్పత్ దీది వస్తుంది. హోమ్ ఈ విధంగా హోమ్ రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది. ఈ డాష్ బోర్డ్ క్లిక్ చేస్తే మొత్తం మన పరిస్థితి ఏంది, అసలు మనం ఎంతమంది, మొత్తం నేషనల్ది. ఇది నేషనల్ మ్యాప్. ఎక్కడెక్కడ లక్పత్ దీదీలు ఉన్నారు, ఎక్కడెక్కడ చేస్తున్నారు, కలర్ వైజ్ చూస్తున్నారు. మనం చూపించే రిపోర్ట్ నేషనల్ది. టోటల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నేషనల్ ఎంతమంది ఉన్నారు, ఎస్ఎస్జి మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, పొటెన్షియల్ లక్పత్ దీదీ ఎంతమంది ఉన్నారు, లక్పత్ దీదీస్ కంప్లీటెడ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అదేవిధంగా ఓవర్ వ్యూ చూస్తే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎంత, మెంబర్స్ ఎంత, టార్గెట్ లక్పత్ దీదీస్ ఎంత, టోటల్ పిఎల్డి లక్పత్ దీదీస్ ఎంత, టోటల్ లక్పత్ దీదీ అనేది ఎంత, అచీవ్మెంట్ ఎంత. అదేవిధంగా మనకి ఇక్కడ మనకి ఇన్కంలో కూడా ఉంది. ఇక్కడ చూడండి 1.5లో ఎంత ఉన్నారు, 2 to 3 ఎంత ఉన్నారు, 3 to 4 ఉన్నారు, 4 to 5 ఎంత ఉంది, 5 to 10 ఎంత ఉంది, 10 lakhs ఎంత ఉన్నారు, క్లియర్ ఇక్కడ ఏర్పడుతుంది. ఇది నేషనల్ది. అదేవిధంగా లైవ్లీహుడ్స్లో చూస్తే క్రాప్ బేస్డ్ ఎంతమంది ఉన్నారు, యానిమల్ హస్బెండరీ ఎంతమంది ఉన్నారు, ఎన్టీఎఫ్పి ఎంతమంది ఉన్నారు, వేజెస్ ఎంతమంది ఉన్నారు, రెగ్యులర్ సోర్స్ కింద ఎంతమంది ఉన్నారు, అదే యాక్టివిటీ డైవర్సిఫికేషన్ 1 యాక్టివిటీ ఎంతమంది చేస్తున్నారు, 2 యాక్టివిటీస్ ఎంతమంది చేస్తున్నారు, 3 యాక్టివిటీస్ ఎంతమంది చేస్తున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ ఎంతమంది చేస్తున్నారు, ట్రైనింగ్ ఎంతమంది చేస్తున్నారు, సర్వీసింగ్ ఎంతమంది చేస్తున్నారు. అదేవిధంగా సోషల్ కేటగిరీ కింద వీళ్ళు కవర్ ఏమయ్యారు. సోషల్ కేటగిరీ ఇక్కడ చూసుకుంటే ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఓబీసీ ఎంతమంది ఉన్నారు, జనరల్ ఎంతమంది ఉన్నారు, దివ్యాంగులు ఎంతమంది వచ్చారు, ట్రాన్స్జెండర్ ఎంతమంది వచ్చారు. ఇప్పుడు గమనించండి, మన దగ్గర ట్రాన్స్జెండర్ లేరు, అయినా ట్రాన్స్జెండర్ అని మనం లోకోస్ ప్రొఫైల్ ఎంట్రీ చేసాం కాబట్టి ఇబ్బంది వస్తుంది. కొంచెం చూసుకోండి. మెంబర్ని ఎంట్రీ చేసాం, మనం డిజేబుల్ అయితే డిజేబుల్ ఎంట్రీ చేయండి, ట్రాన్స్జెండర్ ఎంట్రీ చేయండి. లేకుండా ఎంట్రీ చేస్తే మాత్రం ఈ డేటా మొత్తం తప్పు వస్తుంది. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు, చదువు ఎడ్యుకేషన్, ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా మనం కరెక్ట్గా ఎంట్రీ చేసే ప్రొఫైల్ లోకోస్ ప్రొఫైల్లో ఇది మంచి రిఫ్లెక్ట్ అవుతుంది. గ్రాడ్యుయేట్స్ అబోవ్ ఎంతమంది ఉన్నారు, 10th స్టాండర్డ్ ఎంతమంది ఉన్నారు, మెట్రికులర్స్ ఎంతమంది ఉన్నారు, till 5th ఎంతమంది ఉన్నారు, నాన్ ఏజ్కి ఎంతమంది, అదే 25 years ఏజ్లో ఎంతమంది ఉన్నారు, 25 to 35 ఎంత ఉన్నారు, 70 years అబోవ్ ఎంతమంది ఉన్నారు. ఇక్కడ ఏజ్ వైజ్ కూడా లక్పత్ దీదీస్ ఎంతమంది ఉన్నారో క్లియర్గా తెలియజేస్తుంది. మనకు నేషనల్ది. అదే మనకు తెలుసుకోవాలంటే ఇక్కడ మన స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పైన మనకు ఉంది క్యూములేటివ్ ఫైనాన్షియల్ ఇయర్. ఇది మనం ఇక్కడ చేసుకోవచ్చు చేంజ్. మనం ఇయర్ వైజ్ చూసుకోవచ్చు, క్యూములేటివ్ చూసుకోవచ్చు. క్యూములేటివ్ మనం చూస్తున్నాం ఇప్పటికీ 2026 ఆల్ స్టేట్ అన్నారు ప్రజెంట్. నెక్స్ట్ తెలంగాణ చూద్దాం. తెలంగాణ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా తెలంగాణ మ్యాప్ వస్తుంది, తెలంగాణ సమాచారం వస్తుంది. చూడండి, ఏ డిస్ట్రిక్ట్ పెట్టుకుంటే, ఏ స్టేట్ పెట్టుకుంటే ఆ స్టేట్ మ్యాప్ వస్తుంది. నేను తెలంగాణ పెట్టుకున్నా, తెలంగాణ మ్యాప్ వచ్చింది. తెలంగాణ ఎక్కడ హైయెస్ట్ ఉన్నారో హైయెస్ట్ ఉన్న కలర్స్ డిఫరెంట్గా ఉంటాయి, లోయెస్ట్ నార్మల్గా ఉన్న వాళ్ళ కలర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన వివరాలను మొత్తం కూడా ఇక్కడ మీకు తెలంగాణకు సంబంధించి రావడం జరుగుతుంది. అసలు మనం ఏం తప్పు చేసాం, ప్రొఫైల్ ఎంత తప్పు ఉంది, డేటా ఎంత తప్పు ఉంది, అసలు లైవ్లీహుడ్స్ ఎన్ని ఎంట్రీ చేయాలా, ఎందుకు ఒకటే లైవ్లీహుడ్ ఎంట్రీ చేస్తాం, 2-3 ఎందుకు ఎంట్రీ చేయలేదు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు, ట్రాన్స్జెండర్స్ ఎంతమంది, 24 members ట్రాన్స్జెండర్స్ మన దగ్గర. అదేవిధంగా చూడండి, 70 years అబోవ్ ఎంతమంది ఉన్నారు, చదువులు ఎంతమంది ఉన్నారు. అదేవిధంగా గ్రూప్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ డిస్ట్రిక్ట్స్ ఎంతమంది ఉన్నారు. అదేవిధంగా ఇలా కాకుండా మనకు హై టు లో చూసుకోవచ్చు, హై టు లో, లో టు హై. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అదేవిధంగా మెంబర్స్. ఇక్కడ మన మ్యాప్ చేంజ్ అయితే చూడండి ఏది కొట్టుకుంటుంది. ఇగో ఎల్డీస్. అదేవిధంగా టోటల్ పిఎల్డీస్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు, టోటల్ ఎల్డీస్, ఎల్డీ అచీవ్మెంట్స్. ఇందులో చూడండి, లో టు హై అన్న, హై టు లో అన్న. ఇక్కడ మీకు చూడండి ఇక్కడ ఏర్పడుతుంది. సపోజ్ ఇక్కడ మీరు మ్యాప్ క్లిక్ చేస్తే మీరు మ్యాప్ ఏది క్లిక్ చేస్తే ఆ మ్యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది. ఆదిలాబాద్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ కొమరం భీం ఇన్ఫర్మేషన్ వచ్చింది.
ఇక్కడ నిర్మల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం ఏ మ్యాప్ కూడా మ్యాప్ ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకి ఇక్కడ చార్ట్ వ్యూ కూడా ఉంది. ఇది మ్యాప్ వ్యూ, చార్ట్ వ్యూ. అంటే మనం చార్ట్స్ వారి కూడా చూసుకోవచ్చు. చూడండి, బీహార్ ఎంతమంది ఉన్నారు, వెస్ట్ బెంగాల్ ఎంతమంది ఉన్నారు, ఏం సంగతి చార్ట్ వరకు చూసుకోవచ్చు. ఈ చార్ట్ చూసుకోవాలంటే మన స్టేట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మన స్టేట్కి వస్తుంది. అదేవిధంగా ఇగో ఇట్లా గ్రాఫ్ వారికి కూడా చూసుకోవచ్చు. ఇది మనకు ఇండెక్స్ వారికి చూసుకోవచ్చు. అదేవిధంగా టైం ఇది చూడండి, మనం ఎన్ని రకాలుగా అనుకుంటే అన్ని రకాలుగా మన డేటా చూసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది మొత్తం. ఇక్కడ చూడండి, అచీవ్మెంట్ ఆఫ్ ఎల్డి విత్ బాక్సెస్. బార్ వారిగా ఈ విధంగా మనం ఏ విధంగా అంటే ఆ విధంగా చూసుకోవచ్చు. మన పరిస్థితి కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు కింద రాసింది ఉంది, మీకు తెలంగాణలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎంతమంది ఉన్నారు, మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, టార్గెట్ ఎల్డీస్ ఎంతమంది, ఇది టార్గెట్ ఎల్డీస్. అదే ఇంకా టోటల్ ఎల్డీస్ ఎంతమంది ఇక్కడ ఉంది చూడండి. కలర్ అచీవ్మెంట్ పర్సంటేజ్ ఎంత, ఇది మనకు కలర్ చూపిస్తుంది. ఈ విధంగా మనం డేటా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఎంఐ చూసుకోవచ్చు. అది కాకుండా ఇక్కడ మీకు ఒక బొమ్మ కనిపిస్తుంది. ఈ బొమ్మను క్లిక్ చేస్తే మీరు ఏం అడిగితే అది లక్పత్ దీదికి సంబంధించి వస్తుంది. వాట్ ఈజ్ ప్రపోజల్ లక్పత్ దీది ఇంకొట్టి ఇన్ఫర్మేషన్ వస్తుంది చూడండి. ఇక్కడ ఈ విధంగా ఆన్సర్ వస్తుంది. మీరు కూడా వచ్చేట్టు హౌ మెనీ ఎల్డి ఇన్ తెలంగాణ. చార్ట్ పట్టండి, ఇక్కడ అడిగితే ఆ చార్ట్ మొత్తం చూసుకొని అందులోకి వెళ్ళి మన సమాచారం ఇస్తుంది. ఇది చూడండి, బేస్డ్ ఆన్ ద ప్రొవైడింగ్ కంటెస్ట్ ఐ కుడ్ ఫైండ్ ఎనీ స్పెసిఫికేషన్. అంటే నేను ఇక్కడ చూడండి, హౌ మెనీ లక్పత్ దీదీస్ తెలంగాణ ఎంట్రీ చేశాను. అంతకుముందు షార్ట్ ఫార్మ్లో చేశాను, దానికి అర్థం కాలేదు, ఇవ్వలేదు. అంటే ఇక్కడ మనం అడిగిన ప్రశ్నకి ఆన్సర్ కూడా ఇస్తుంది. దయచేసి మీరందరూ కూడా ఈ డాష్బోర్డ్ని, చార్ట్ పార్ట్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా. ఇది చాలా మంచి ఆప్షన్. మనం అనాలిసిస్ చేసుకోవచ్చు, మనం ఎక్కడ తప్పు చేస్తామో కూడా తెలుసుకోవచ్చు. మనం అనాలిసిస్ మొత్తం తెలుసుకోవచ్చు. ఈ విధంగా మీకు మొత్తం వస్తుంది డాష్బోర్డ్. డాష్బోర్డ్ అనేది ఇక్కడ వస్తుంది. లక్పత్ దీది అంటే మామూలుగా ఫస్ట్ హోమ్ అనగానే లక్పత్ దీది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ డాష్బోర్డ్లోకి వెళ్ళి డాష్బోర్డ్లో మనం ఈ విధంగా చూసుకొని డాష్బోర్డ్ వస్తుంది. దయచేసి అందరూ కూడా ఈ డాష్బోర్డ్ని చూసుకొని మీ లక్పత్ దీది పరిస్థితి ఏంటి, మనం ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.